సో ఆలోచన చేసుకుంటుందంట, అబ్బా ఏంటి ఇలా ఆలోచించి ఉంచుండగా దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందుతవి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయనకిచ్చునని చెప్పినప్పుడు చూడండి, అప్పుడు మరియమ్మ గారు ఏం ఆలోచించుంటది చెప్పగానే? ఆవిడ నిజంగా దేవుని ఎరిగినటువంటి వారు, ఎరిగినటువంటి స్త్రీ, ప్రార్థనాపరురాలు. ఆ, సో దేవుడంటే తెలిసిన స్త్రీ, ప్రార్థించే స్త్రీ, వాక్యమైనటువంటి స్త్రీయే ఖచ్చితంగా. ఆ, ధర్మశాస్త్రాన్ని చక్కగా నేర్చుకున్న స్త్రీయే. తెలుసు కనుకనే విశ్వాసం ఉంచింది, నమ్మింది. నమ్మి ఒక డౌట్ రేజ్ చేసుకుంది. అంటే నేను కన్య కదా, నేను ఎలాగా, నాకు ప్రధానమే అయ్యింది, పెళ్ళి అవ్వలేదు కదా, నేను ఎలాగా పిల్లోని కంటాను అని అడిగింది. ఎవరికైనా వస్తుంది కామన్ ప్రాబ్లం. ఆమె కాబట్టి దేవుని ఎడల కృప పొందుకున్నది కాబట్టి అలా అడిగింది. కానీ మరొకరైతే బాబోయ్ నా వల్ల కాదు, ఈ అవమానం నేను భరించలేను, నాకు వద్దు అనరా? నేను అవమానం ఉంచుకుంటాను, జనాలందరూ నన్ను ఏమంటారో బహిష్కరించేస్తారు, తుమ్మెత్తి పోసేస్తారు, బాబోయ్ నాకు వద్దు, ఈ అవమాన భారం నాకు వద్దు అనరండి? అంటారా? కానీ ఆవిడ అలా అనలే. ఆవిడ అలా అనలే. ఏముంది? సో అందుకు మరియ 34 వచ్చింది చూడండి. అందుకు మరియ నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ జరిగిన దూత అనగా, దూత అప్పుడు చెప్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నేను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధురాలైనటువంటి కన్యమరియ గర్భంలోనే జనించడానికి, అంటే ప్రవేశపెట్టడానికి దేవుడు కనుదృష్టి మరియ మీదే పడింది. ఒక పరిశుద్ధుడు భూమి మీదకి రావాలంటే ఒక పరిశుద్ధమైనటువంటి స్త్రీని ఎన్నుకున్నాడు. అంటే ఆమె జీవితం పరిశుద్ధంగానే జీవించింది ఆవిడ. తన క్యారెక్టర్ని, తన కన్యత్వాన్ని పోగొట్టుకోకుండా పరిశుద్ధ, అంటే పెళ్ళిడి వచ్చేంత వరకు కూడా అలాగే జీవించింది. అద్భుతం కదండి నిజంగా. అలాంటి స్త్రీలు ఎక్కడున్నారు ఈ రోజుల్లో? అలాంటి స్త్రీలు ఎక్కడ కనబడుతున్నారు? చాలా తక్కువ మంది. సో ఉన్నారు, కాకపోతే అలాగా పరిశుద్ధంగా జీవించిన ప్రార్థనా పరురాలుగా ఉండేవారుగా కావాలి. దేవునికి అన్ని విషయాల్లోనూ ది బెస్ట్ చూస్ చేసుకున్నాడు. కొంతమంది ప్రార్థన చేసుకున్నా కొంచెం పరిశుద్ధంగా ఉండటానికి తప్పుడు అడుగులు వేసినా కానీ ప్రార్థనా జీవితం బాగుంటుంది. అంటే అన్ని విషయాలు క్యాల్కులేట్ చేసుకున్నాడు. ఆయనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణం ఉంది, కొలత ఉంది. ఆ కొలతలో చూసి చేసుకున్నాడు.